ముక్కు చీదుకోవడం కూడా చూపించాలా? చీచి అనమాకండి. అదేంటో తుమ్ము ముక్కు దాకా వచ్చి ఆగిపోతుంది, బయటకొస్తే బాగుండు. అది ఆగిన ప్రతిసారి కళ్ళల్లో గిర్రుమని నీళ్ళు తిరిగొస్తున్నాయి. నాలాగే చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యుంటారు ఈ సిచ్యువేషన్ అయితే. అదేంటో రోగాలన్నీ అనుకొని కట్టకట్టుకొని వచ్చాయన్నమాట. బాగా వేడి చేసి కళ్ళ నిండా మంటొస్తుంది. థ్రోట్ పెయిను, ఫుల్లుగా జలుబు చేసింది. ఇదిలాగే వదిలేస్తే ఇది ఎక్కడి దాకో నన్ను తీసుకుపోయిద్దేమో అని భయంతో నేనే హోమ్ రెమెడీ అయితే స్టార్ట్ చేశాను. టాబ్లెట్స్ వేస్తే ఈజీగానే పోతుంది. కానీ జలుబుకేసామనుకోండి, జలుబు తగ్గాక దగ్గొస్తది. జలుబైనా ఏదో ఒక తంటాలు పడి చీదుకోవచ్చు. దగ్గొస్తే మాత్రం వామ్మో! దగ్గి దగ్గి ప్రాణాలే పైకి పోతాయి అనిపిస్తది. పొట్టంతా నొప్పొచ్చిద్ది. పొట్ట గట్టిగా పట్టుకొని దగ్గాలి. అందుకే నాకు జలుబొచ్చింది అనిపించిందనుకోండి, ఫస్ట్ హాట్ వాటర్ తాగుతాను. తర్వాత పాలల్లో 4 లేదా 5 మిరియాలు కచ్చాపచ్చా దంచేసి, ఒక చిటికెడంత పసుపు, ఒక చిన్న బెల్లం ముక్క వేసి, బాగా మరిగించి, ఆ వేడి వేడి పాలు తాగుతాను. అవి తాగితే నిజంగా చాలా రిలీఫ్ అనిపించిద్ది. స్పెషల్‌గా ఈ థ్రోట్‌కి ప్లస్ ఈ ముక్కు గూడా అవి బ్లాక్ అయిపోయి ఉంటాయి కదా! అవి కాస్త ఫ్రీ అవుతాయి. మీరు కూడా ప్రతిదానికి టాబ్లెట్స్ అని పరిగెత్తకుండా అప్పుడప్పుడు హోమ్ రెమెడీస్ అనేవి ట్రై చేయండి. నాకు తెలిసి ప్రతి ఇంట్లో అమ్మ ఇచ్చే ఫస్ట్ ఎయిడ్ అయితే ఇదే జలుబుకి. మా ఇంట్లో నాకు మా అమ్మ అలవాటు చేసింది. నేను కూడా అదే ఫాలో అవుతున్నా. తాగకపోతే అప్పుడప్పుడు తాగండి, మంచిదే, ఏం కాదు.